పచ్చి మామిడికాయతో మామిడి తాండ్ర చేసుకునే విధానం. పచ్చి మామిడికాయ ఒక గ్లాస్ నీళ్లు పోసి ఇలా ఉడకబెట్టుకుంటే పై తోలు చాలా ఈజీగా వచ్చేస్తుంది. పై తోలు తీసేసి మామిడి గుజ్జుని మనం మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. మనం 2 కాయలతో మామిడి తాండ్ర చేసుకుంటున్నాం. దీంట్లో మనం మామిడి గుజ్జు పంచదారతోనైనా చేసుకోవచ్చు, బెల్లంతోనైనా చేసుకోవచ్చు. ఈ మామిడి గుజ్జుని మనం ఇలా స్పూన్తో తీసుకున్నా చేతితో తీసుకున్నా ఈజీగా వచ్చేస్తుంది. మామిడి టెంకి పక్కన పడేసి మామిడి గుజ్జుని బెల్లం, మనం ఇక్కడ బెల్లం వాడుతున్నాము, పంచదార అయినా వేసుకోవచ్చు. 2 మిక్సీ పట్టి ఇలా కళాయిలో తిప్పుకుంటూ ఉండాలి. 10 నిమిషాలు తిప్పుకుని మనము ఒక ప్లేట్కి నెయ్యి కానీ నూనె కానీ రాసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మామిడి గుజ్జుని దీంట్లో ఇలా వేసుకుని 2 రోజులు ఎండలో పెట్టుకోవాలి. 2 రోజులు ఎండలో పెడితే ఇలా ఈజీగా వచ్చేసిద్ది ఎండిపోయి. ఇప్పుడు దీన్ని మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు ముక్కలుగా. ఇవి పచ్చి మామిడికాయలతో చేసిన మామిడి తాండ్ర. పండు మామిడికాయలతోనైనా ఇలాగే చేసుకోవచ్చు. పండు మామిడికాయలు తీపి తక్కువ పట్టిద్ది, పచ్చి మామిడికాయలకి తీపి ఎక్కువ పట్టిద్ది. మనం ప్లేట్లో వేసుకొని ఇలా కట్ చేసుకుని ఒక బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు తినొచ్చు. మా చెట్టి మామిడికాయలతో పచ్చి మామిడికాయలతో చేసిన మామిడి తాండ్ర ఇది. ఇలా చేసి అందరికీ పెట్టండి, ఇష్టంగా తింటారు. మనం ప్లేట్కి నెయ్యి రాసుకున్నాం కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ చేసేవాళ్ళు కొంచెంతో మొదలు పెట్టండి. 2 కాయలు 1 కాయతో చేస్తే తర్వాత మనం ఎక్కువ కాయలతోనైనా చేసుకోవచ్చు. మామిడి తాండ్ర ఇలా చేసుకోండి. ఇంట్లో మామిడికాయలు ఉన్నప్పుడు చేసుకుని ఒక డబ్బాలో పెట్టుకుంటే మనకి ఎప్పుడు తినాలనిపిస్తే ఇలా తీసుకుని తినొచ్చు. పిల్లలకైనా ఇవ్వచ్చు. చాక్లెట్లకి బదులు ఇలా మనం తీపిగా మామిడి తాండ్ర ఇంట్లో చేసి పెట్టండి. ఆరోగ్యానికి చాలా మంచిది. మామిడి తాండ్ర ఇలా చేసుకోవాలి.